ఆడుతూ పాడుతూ. గాయత్రి, ఇప్పటి వరకు అందమైన అమ్మాయిలతో అందమైన ఆన్సర్లు విన్నాం కదా. ఇదే అందమైన అమ్మాయిలు టఫ్ గేమ్ ఆడితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది అదే చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు మనం ఆడబోయే గేమ్ అదే. ఏంటా గేమ్? ఆ గేమే టగ్ ఆఫ్. ఈ గేమ్ లో పార్టిసిపేట్స్ కావాలి కాబట్టి పార్టిసిపేట్ ని పిలుద్దాం. నీ సైడ్ నుంచి వెళ్ళి ముగ్గురు, నా సైడ్ నుంచి వెళ్ళి ముగ్గురు. టగ్ ఆఫ్ లో విన్ అవ్వడానికి కార్తిక్ టీం రెడీగా ఉంది. గాయత్రి టీం కూడా రెడీగా ఉంది. ఇంతమంది రెడీగా ఉన్నప్పుడు మనం ఇక్కడ వెయిట్ చేయొద్దు. ఈ గేమ్ ఆడాలంటే ఫీల్డ్ లోకి వెళ్ళాల్సిందే. కమాన్ గర్ల్స్. ఓకే కార్తిక్, గెలిచేది మా టీమే. ఓకే రెడీ. అది కూడా చూద్దాం. చూసుకుందామా? చూసుకుందాం. గర్ల్స్, ఈ గేమ్ ఎలా ఆడాలంటే మా టీం నుంచి ఒకరు, మీ టీం నుంచి ఒకరు ఆడతారు. ఆడినప్పుడు ఎవరైతే గట్టిగా పట్టుకొని లాగి అవతల వ్యక్తిని వాటర్ లో పడేస్తారో వాళ్ళు విన్నర్స్, వాటర్ లో పడిన వాళ్ళు లూజర్స్. అది మీరే ఓడిపోయేది. ఏది ఓడిపోయేదా? అది చూద్దాం. ఫస్ట్ ఆడిన తర్వాత డిసైడ్ చేద్దాం. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ఇస్తాము. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ఇస్తాము. ఓకే గాయత్రి, గేమ్ ఆడడానికి మా టీం నుంచి వెళ్ళి నేహ రెడీగా ఉంది. మరి గాయత్రి టీం నుంచి రెడీగా ఉంది మా రమ్య. చూసావా, ఇక్కడే భయపడుతున్నావు కార్తిక్. మామూలుగా ఉండదు. నేహ ఒక అడుగు ముందుకే. ఒక్క అడుగు ఇలా వేసిందో భూమి ఒరిగిపోయింది. అది పవర్ అంటే. రెడీ, 1 2 3 గో. నేహ నేహ నేహ. నీ సెంటర్కి వస్తా స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు. ఎస్ నేహ, నువ్వు గెలుచుకున్నావు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. నెక్స్ట్ పార్టిసిపేట్ రెడీగా ఉంది. కార్తిక్ టీం నుంచి తన్మే వస్తుంది. గాయత్రి టీం నుంచి వస్తుంది చందన గెలవడానికి. చంద్ర రెడీ, 1 2 3 గో. రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా రాధికా 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 ముంచకా తేల్చక ఆటలేందే ఇక కాటుగా కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సుట్టిగా చూసి దిల్లు టైట్ చేసావే. ఆ ఫోర్స్ లో లాగు, ముందుకు వచ్చేస్తుంది. చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా నన్నేడిపిస్తున్నావే. తన్మయ్ గుంజు. తన్మయ ఇంకోటి యాడ్ చేసుకో. ఇది అడి తిరిగమ్మా. తన్మయ ఇంకోటి యాడ్ చేసుకో. కొంగు తాకి పడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. చందన, రమ్మంటే ఇక్కడికి కాదు దాంట్లోకి. ఓకే, తన్మయ అద్భుతంగా ఆడింది. రాధికా 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 సూపర్ పవర్. తన్మయ, నువ్వు గెలుచుకున్నావు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. మా చందన ఏం తక్కువ తినలేదు, చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. మధ్యాహ్నం ఇంత తిన్నదట వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు. ఏమో కోట్లు చేంజ్ చేసినా, తాళ్లు మార్చినా విక్టరీ మాదే. అది అప్పుడు ఇప్పుడు మాదే. అవునా? సరే, ఈ ఒక్కసారి మీరు అటు నుంచి ఆడండి, మేము ఇటు నుంచి ఆడదాం. ఎవరు గెలుతారో చూద్దాం. ఈసారి డెఫినెట్ గా గెలవబోయే టీం గాయత్రి టీం, కీర్తి.
3, 2, 1 go. అమ్మాయి వచ్చేసింది లాగేసే అంతే వచ్చేసింది ఆల్మోస్ట్ వచ్చేసింది కీర్తి నీకు ఎందుకు అనిపించింది అటు వెళ్ళి ఆడదామని? అటు గ్రిప్ ఎక్కువ ఉంది కదా అక్క, అంటే అటు గెలుస్తున్నారు, వాస్తు ఎక్కువ ఆ, అటు వాస్తు బలం ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా గాయత్రి టీం గెలుచుకుంది జోష్ ప్రింటెడ్ టీ షర్ట్ ని. ఓకే, గాయత్రి టీం నుంచి ఫైనల్ గా కీర్తి గెలిచింది, టీ షర్ట్ విన్ అయింది. 1, 2, 3 గాయత్రి టీం కూడా ఒక టీ షర్ట్ వచ్చింది. అమ్మాయి కష్టపడాడు, వెరీ గుడ్. ఓకే, మొత్తానికి అయితే చెప్పాము కదా ఎవరు ఎక్కువ జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ గెలుచుకుంటే ఆ టీమే విన్నర్స్ అని. 1, 2, 3 కార్తిక్ టీమే విన్నర్.